హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. భారతీయ పట్టాల మీద ఇప్పటికే అనేక రకాల రైళ్లు అనేవి పరుగులు పెడుతున్నాయి. వందే భారత్ నుండి ఇక్కడ మెము రైళ్లు వరకు వివిధ రకాల ప్రయాణికుల అవసరాలకి, వారి ఆర్థిక స్తోమతకి తగ్గట్టుగా రైలు యొక్క ప్రయాణం అనేది అందరికీ కూడా అందుబాటులో ఉంది. కానీ సామాన్యుడు వేగవంతమైన రైళ్లు ప్రయాణించడం అంటే అదొక కలగానే మిగిలిపోతుంది. సామాన్యులకి కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ తరహాలో వేగవంతమైన ప్రయాణాన్ని, అలాగే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కి ఎటువంటి తగ్గకుండా రైలు యొక్క ప్రయాణాన్ని అందించడంలో భారతీయ రైల్వే ఒక అడుగు ముందుకు వేసిందని చెప్పుకోవచ్చు. ఇదివరకే మీకు తెలుసు, పేదల కోసం అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలుని రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఇవి వివిధ రూట్లలో సేవలనేవి అందిస్తున్నాయి. ఈ రైళ్ల నుండి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా మరికొన్ని అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలుని భారతీయ పట్టాల మీద నడపాలని రైల్వే శాఖ నిర్ణయాన్ని తీసుకుంది. దీనికి అనుకున్నట్టుగానే ప్రయాణికుల అవసరాల దృష్ట్యా కొన్ని మార్పులనేవి చేసి మరికొన్ని అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లని ఇక్కడ తయారు చేయడం జరిగింది. మరికొన్ని రోజుల్లోనే భారతీయ పట్టాల మీద ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు అనేవి పరుగులు పెట్టడానికి సిద్ధమవుతున్నాయి. ఇంకా మన రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, రెండు తెలుగు రాష్ట్రాల మధ్యలో ఇప్పటికే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ తో సహా రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లు, దురంతో, అలాగే ఇంటర్ సిటీ, సూపర్ ఫాస్ట్లు, ఎన్నో రకాల రైళ్లు అనేవి సేవలు అనేవి అందిస్తున్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లని కూడా అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే శాఖ ప్లాన్ చేస్తుంది. సూపర్ ఫాస్ట్ కు ఉండే టికెట్ ధరతోటి ఈ రైల్లో ప్రయాణం అనేది చేయడానికి వీలుంటుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కి ఎక్కడ కూడా తగ్గకుండా సీసీ కెమెరాస్, లోకో పైలట్ తో కమ్యూనికేషన్, వాష్రూమ్స్, అలాగే వివిధ రకాల మార్పులు చేసి కొత్తగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. మన రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లని కేటాయిస్తామని రైల్వే శాఖ మంత్రి గారు తెలియచేయడం జరిగింది. కొత్తగా అందుబాటులోకి వచ్చే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఈ రూట్ లో పరుగులు పెట్టడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఒక అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది అందుబాటులోకి రావచ్చు. అలాగే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్యలో కూడా ఒక అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది అందుబాటులోకి రావచ్చు. అలాగే సికింద్రాబాద్ నుంచి బెంగళూరు లేదా పూణే ఈ ప్రాంతాలకి కూడా ఒక అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది అందుబాటులోకి రావచ్చు. ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఇక్కడ విజయవాడ నుండి తిరుపతి మధ్యలో ఒక అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అందుబాటులోకి రావచ్చు. లేదా విజయవాడ నుండి బెంగళూరు మధ్యలో ఒక అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది అందుబాటులోకి రావచ్చు. లేదా విజయవాడ నుండి చెన్నై, హౌరా ఈ ప్రాంతాలకి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది అందుబాటులోకి రావచ్చు. ఇంకా విశాఖపట్నం, తిరుపతి మధ్యలో ఒక అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది అందుబాటులోకి రావచ్చు. అలాగే విశాఖపట్నం, బెంగళూరు మధ్యలో ఒక అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది అందుబాటులోకి రావచ్చు. ఇలా తెలుగు రాష్ట్రాల నుండి ఈ రూట్లలో రైలు ప్రారంభమయ్యే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. తొందరలోనే ఈ రూట్ లో రైలు అనేవి ప్రారంభం అవుతే మధ్యతరగతి కుటుంబాలకి చాలా వరకు అనుగుణంగా ఉంటాయి. ఈ రైళ్లలో కేవలం జనరల్, నాన్ ఏసీ, స్లీపర్ కోచెస్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. జనరల్ కోచ్ల యొక్క సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల సామాన్య ప్రజలకి ప్రయాణం అనేది మరింత చేరువవుతుంది. చూద్దాం, ఈ రైలు అనేవి తొందరగా అందుబాటులోకి వస్తే అదొక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు.